Down syndrome, a genetic condition that occurs by a extra chromosome. Normal human being కి 46 chromosomes ఉంటే ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఒకటి ఎక్కువ ఉంటుంది పుష్ప. క్రోమోజోమ్ నార్మల్ హ్యూమన్ కి అయితే ఈచ్ 22 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డైరెక్ట్ గా జెనెటిక్స్ ని డిపెండ్ చేస్తాయి. ఆ మిగిలిన 1 పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ జెండర్ ని డిసైడ్ చేసిద్ది. అదే డౌన్ సిండ్రోమ్ కండిషన్ ఉన్న వాళ్ళకి మొత్తం నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగే ఉండి ఒక ఎక్స్ట్రా ట్రైజోమ్ వచ్చి మొత్తం పెంట చేసి పడేస్తుంది. సో ఇది వాళ్ళ గురించి అనుకుంటారేమో, కాదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ కన్నా 2 ఎక్స్ట్రా రైమ్జోమ్స్ ఉండి డోనట్ సిండ్రోమ్ కండిషన్ ఉన్న పోకిమోన్స్ గురించే ఈ వీడియో. ఇందులో ముందుగా స్వప్నాబాయ్, తర్వాత శ్రీవర్ధన్ బేటే. వాళ్ళ కంటెంట్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు బ్రెయిన్ రాడ్, బుర్రపాడు. సో మనం ఆ బ్రెయిన్ రాడ్ కంటెంట్ చూడాలి అంటే మనకో బ్రెయిన్ ఉందని ఫర్గౌట్ అయిపోవాలి, లేదంటే ఎర్రగడ్డలో వీళ్ళ పక్క బెడ్డే మనకు గోడిస్తారు. జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. బుర్ర గూట్లో ఉన్నట్టు మాట్లాడడం వీళ్ళ స్పెషాలిటీ. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ స్వప్నాబాయ్. గాలి గాలి చెత్తుండు గండమై కూసుండు గాలిద్దునాయ్. ఆహా గాలి గాలి చెత్తుండు గండమై కూసుండు గాలి. ఆడోళ్ళకి పెద్ద జుట్టు ఉంటేనే అందంగా ఉంటారు అని చెప్పిన వాళ్ళు ఒక్కసారి నన్ను చూడండి. ఈవిల్ డెడ్ అక్క, ఈవిల్ డెడ్. మిడ్ నైట్ 3ంటికి ముని సినిమా చూసినా రాని ఆ ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ కి. ఉంటేనే అందంగా ఉంటారు అని చెప్పిన వాళ్ళు ఒక్కసారి నన్ను చూడండి. గుండు ఎంత కొట్టించుకున్నా అంటే నా దగ్గర ఎంట్రికలు ఉండే గుండు కొట్టించుకునేకి. విగ్గులు ఎంత కొనుక్కున్నా అంటే నా దగ్గర పైసలు ఉండే విగ్గులు కొనుక్కోనికి. ఇప్పుడు నీ దగ్గర రియల్ ఎంట్రికలు ఉన్నాయంటే ఒకటే లెంత్ ఉంటుంది, కానీ నువ్వు గుండు కొట్టించుకున్నాక విగ్గులు కొనుక్కుంటే నువ్వు ప్రతిరోజు ఒక్కొక్క లెంత్ వేసుకొని మనుషులను కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట. బాయ్ సీరియస్లీ 9th స్టాండర్డ్ లో మా మాధవి మ్యామ్ చెప్పే సోషల్ క్లాసెస్ కొంచెంలో కొంచెం అర్థమయ్యాయి అండ్ లాజికల్ గా ఉండేవి. కానీ ఇది వేర్ ఈస్ ద లాజిక్ మ్యాన్? ఆర్ఐపి లాజిక్. చిన్నప్పటి నుంచి నాకు కళ ఒక రోజు పెద్ద అయినాక గుండు. అండ్ ఫస్ట్లీ వాట్స్ దిస్ బాయ్? అది గుండు బాయ్, తబలా కాదు. అక్కడ బ్రెయిన్ లేదని తబలా అనుకుంటే ఎలా? సే నో టు తబలా, జస్ట్ డూ సుర్సోయ్, జస్ట్ డూ ఇట్. అండ్ సెకండ్లీ, పెద్దయ్యాక గుండు చేపించుకోవడం కళ. జస్ట్ ఇమాజిన్ చిన్నప్పుడు స్వప్నాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో అలా బయటికి పోతే ఎవరో బట్టెబాజ్ అంకుల్ వచ్చి, పిల్లలు మీరు పెద్దయ్యాక ఏమవుతారో మీ కళేంటి? అంకుల్ నేను డాక్టర్ అవుతా, అంకుల్ నేను కలెక్టర్ అవుతా. బాయ్ నేను గుండు చేపించుకుంటా బాయ్. ఒకటి తర్వాత వస్తుంది రెండు, మెరిసిపోతుంది నా గుండు. అసలెందుకు ఇవన్నీ? అసలెందుకు? రుక్ కాటేకో కాటేసే హీ కాడితే హై. ఫ్రెండ్ గాడికి ఇచ్చిన అప్పు, నా ఫ్రెండ్ గాడికి ఇచ్చిన అప్పు. ఇక ఇలాంటి వీడియోలు చేయడం ఆపు. చిచ్చే, ఈ అంటు రోగం నాకు కూడా అంటుకున్నట్టుంది. సో మూవ్ ఆన్ టు ది నెక్స్ట్. ఫీమేల్ వర్షన్ అయిపోయింది కదా, సేమ్ ఇదే మెయిల్ వర్షన్ లో ఉంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందే. మీరు నార్మల్ గా గుడ్ మార్నింగ్ ఎలా చెప్తారు? ఇలా కదా. స్కూల్లో అయినా కాలేజ్లో అయినా జాబ్ లో మేనేజర్ కైనా. కానీ డోనట్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు గుడ్ మార్నింగ్ 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 గుడ్ మార్నింగ్. క్లాస్ లో లెక్చరర్లు వచ్చినప్పుడు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఆఫీస్ రూమ్ కి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇలా చెప్తే, ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే నేను 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 రా సుల్లిగా నేను. వై మ్యాన్? ఆహా వై? అసలేమైనా గానీ అసలెందుకని? జస్ట్ ఆస్కింగ్ అంతే. ఫ్రెండ్ గారు డబ్బులు తీసుకొని గతం మర్చిపోతే, నేను 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 10th క్లాస్ ఫ్రెండ్ ని మళ్ళీ కలిస్తే, నేను 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 నేను. ఓకే రూట్ మార్చుదాం. పిచ్చపు కోడెవడు? నేను 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 నేను. ఎర్రగొర్రె ఎవడు? నేను 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 నేను. కొట్టుకునే చేత్తోనే అన్నం తినేదెవడు? నేను 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 నేను. గేగాడెవడు? నేను 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 నేను. ముడ్లో వేలు పెట్టుకుని మరి వాసన చూసుకునేదెవడు? నేను 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 నేను.
ఇక చాలే. ఇది మీరు పిచ్ అనుకుంటారేమో, కాదు, నిజంగా పిచ్చోడి పిచ్చలు పిసికినా కూడా ఇలా బిహేవ్ చేయడు. ఇది డోనట్ సిండ్రోమ్. బ్రో సీరియస్లీ యూ నీడ్ గుడ్ ట్రీట్మెంట్. 4 గోడల మధ్య ఉండి ఉండి మంచు కురిసిపోయేలా ఉన్నాం. ఇదే అనుకుంటారేమో పోకెమాన్స్, ఇంకా ఉన్నాయి, దాచాం. సో ఇప్పటికైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా, పాసిరండి బాయ్.